ఈ నెల రోజుల పాటు మేము చేసిన విజిట్లో ఇందాక జాస్తి గారు చెప్పినట్టుగా ప్రధానమైన సమస్య విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా చోట్ల పొంగి పొరలటం జరుగుతుంది. దాంతో పాటు వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా ఎళ్ళని పరిస్థితి ఉండటం వల్ల ప్రధాన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల సహకారంతో పరిష్కరించాలి. మరి ముఖ్యంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికి నిధులు చాలా కావాల్సిన అవసరం. అది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిధుల్ని మరి 200 కోట్లకు పైగా డైవర్ట్ అవటం వల్ల ఇవాళ ఆ నిధులు ఉపయోగించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అందువల్ల ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారి సహకారంతో దాని మీద ఒక ప్రణాళిక ఏ విధంగా 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనం సాధించామో అదే విధానంలో ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన కోడలు ఏదైతే ఉందో అది మదర్ తెరిసా విగ్రహం దగ్గర కావచ్చు,